అన్న ముఖ్యంగా ఏదైతే పొద్దుటూరు రాజకీయాల్లో మీరు గతంలో పనిచేశారు. లోకేష్ గారికి నేను గుండెల్లో ఉన్నానని పదే పదే చెప్తా ఉన్నారు. మరి లోకేష్ గారికి గుండెల్లో ఉన్నటువంటి మీరు గతంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఉద్యమం చేశారు. ఒక పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించారు. తర్వాత పొద్దుటూరు పాలకేంద్రం పైన ఉద్యమం చేశారు. మరి ఇవన్నీ మీరు అధికారం లేకొచ్చి 2 సంవత్సరాల దగ్గర అయిపోయింది. 2 సంవత్సరాలు పూర్తయింది. విజయోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి. లోకేష్ గారు ప్రభుత్వంలో చాలా కీ రోల్లో, అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తిగా ఉన్నారు. ఎందుకు ఆ 2 మీరు సాధించలేకపోయారు? ఇప్పుడు లోకేష్ అన్న గుండెల్లో ఏదో చిన్న మూలం నేనుండా అని చెప్పేసి అది వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్న నాకు ఇమీడియట్గా నీకు రాచమల్లు ప్రసాద్ రెడ్డితో థ్రెట్ ఉంది, గతంలో అతను నీకు బీద చేసిన దానికని చెప్పి ఆయన నాకు 1+1 గన్మేలను ఇచ్చినాడు. మా పార్టీలో ఉన్నటువంటి కొందరు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినారో 2 శాసనసభ్యులు వాళ్ళు అడ్డుపడినా కూడా అన్న ఇది ప్రవీణ్ వ్యక్తిగత విషయం, ఆయన అక్కడ పార్టీ కోసం పనిచేసినాడని ఇచ్చినాడు. రెండవది ఉక్కు ఫ్యాక్టరీ విషయానికి వస్తే ఉక్కు ఫ్యాక్టరీకి రేపు నాకు తెలిసి నిన్న నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఈ నెల లాస్ట్కి కానీ ఫస్ట్ వీక్లో కానీ ఆయన వచ్చి పనులు ప్రారంభిస్తున్నాడు. పనులు ప్రారంభం జరుగుతున్నాయి. సరే ఒక 10 రోజులు అటో ఇటో జరుగుతుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకుంటాం. ఇల్లు కట్టేటప్పుడు మనం 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని దిగుతాం. ఒక ₹1,00,00,000 ఇన్లే మనం 6 నెలలది 7 నెలలు అవుతుంది. ఇది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి సార్ కొంచెం ఇప్పుడు కేంద్రంతో మనకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాజెక్టుకు కావాల్సిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కానీ ఇలాంటివన్నీ కొంచెం తొందరగా తెచ్చుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పిన ఆయన కూడా లేదు ప్రవీణ్ మనం తొందరలో కూడా ఫ్యాక్టరీ మనం కూడా మనకి ఈ టర్మ్ అయిపోయే ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్స్ పోయే లోపల ఒక ఫ్యాక్టరీని ఒక షేప్కు తేవాలా ప్రయత్నం చేస్తానా అన్నాడు. సరే అది పెద్ద పెద్దోళ్ళు ఒకరి నుంచి ఒకరికి ఢిల్లీకి ఇక్కడికి చాలా ఆఫీసులతో ముడిపడినది ఒకరోజు అటు ఇటు జరుగుతుంది. ఫ్యాక్టరీ వచ్చేది ఖాయం. రెండవది పాలకేంద్రం. పాలకేంద్రం తెలిస్తే గినక నా ఉద్దేశం ఏంటంటే 3 నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ 4 నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. ఎట్లా మేలు జరుగుతుంది అంటే ప్రతి మహిళ ఇంట్లో 2-3 బర్రెలు పెట్టుకొని వచ్చిన పాలతో శనివారం వేళగల 4,000 5,000 ఆదాయం తీసుకుంటారు. పోయి పాలకేంద్రంలో వేస్తే పాలు. ఇంకోటి మీరు గమనించాల్సింది అంటే చాలామందికి తెలియదు, నంద్యాల నెల్లూరు నుంచి పొద్దుటూరుకు పాలు వస్తున్నాయి. పొద్దుటూరులో లేవు. ఎందుకంటే పాలకేంద్రం మూతపడడం వల్ల నంద్యాల నుంచి నెల్లూరు నుంచి వస్తున్నాయి. అదే ఇక్కడ పాలకేంద్రం ఓపెన్ చేస్తే ఈ 4 నియోజకవర్గాల్లో దాదాపు నాకు తెలిసి 10,000 కుటుంబాలు లాభపడతారు. ఆటో ట్రాన్స్పోర్ట్ల ద్వారా కొందరు బర్రెలు పెట్టుకొని పాలు వేసి కొందరు, దాంట్లో పనిచేసి కొందరు, ఎంప్లాయీస్ కొందరు, ఇట్లా మొత్తం నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు ఒక 8,000 నుంచి 10,000 కుటుంబాలు బాగుపడతాయి. దానికి కావాల్సింది 35 కోట్ల డబ్బు. ఈ డబ్బులు ఇవ్వమని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కూడా అప్పుడు అడిగినా, నేను లోకేష్ బాబు గారిని కూడా తొందరలో కలిసి అడుగుతా. అయితే ఇక్కడ నాకు ఒక సమస్య ఏమొస్తుందంటే మరి నా దురదృష్టమో ప్రజల దురదృష్టమో ఓపెన్గా చెప్తానా, నాకు ఎమ్మెల్యే టికెట్ కన్నా వచ్చి ఉంటే నేను పని చేయడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో స్టీరింగ్, నా చేతిలో నా ఓన్ బండి ఉంటే తోలే విధానం వేరుంటుంది. నేను ఆ బండిలో వెనకల సీట్లోనో ముందర సీట్లోనో కూర్చొని ఉండా కాబట్టి బండి పోయే విధానంలో తేడా ఉంటుంది. ఇంకా దీనికి బండి ఎవరు చేయాలనేది ఇంకా మీకే అర్థమైంటుంది. నాకు బండి నాది కాకపోయినా కూడా ఆ బండిని గమ్యస్థానానికి తీసుకుపోతా. ఖచ్చితంగా పాలకేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలకేంద్రాన్ని తెరిచేదానికోసం నేను ఒకటే, నా క్యారెక్టర్ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఒకటి చేయాలనుకుంటే మొండి పట్టుదలతో చేస్తా. దానికోసము అయిన వాళ్ళతో కొట్లాడైనా కూడా చేస్తే ఇది నాకుంది. బట్ ఈ కింద ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు నేను ఏదైనా అభివృద్ధి పనులు పలాంటి ఇవ్వండి అని చెప్తే ఎక్కడ వీళ్ళు ప్రవీణ్కు పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని కొంచెం డిలే చేస్తున్నారు. నేను ఆడికి ఏం చెప్తానంటే శిలా పథకం మీద ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళ పేరే ఇచ్చారు కదా, నా పేరే వేరు కదా. పేరు కోసం కాదు నేను బతికేది, ప్రజల కోసం బతుకుతానా అని చేస్తానా. బట్ నువ్వు అన్నట్టు మళ్ళీ నేను కొన్ని వాస్తవాలు కూడా ఒప్పుకుంటా. కొన్ని చిన్న ఆటంకాలు దీనికి వస్తున్నాయి. బట్ ఈ ఆటంకాలని ఖచ్చితంగా అధిగమించి ఫ్యాక్టరీని సాధిస్తాం.
అన్న ఈ 2 సంవత్సరాల కూటమి పాలనలో మీకు గన్మెన్లు రావడం మినహాయించి మీరు అనుకున్నటువంటివి కాకపోగా మీ చుట్టూ అప్పుడు ఏదైతే ప్రాణాలు వడ్డీ పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా పనులు జరగలేదు, పదవులు రాలేదు. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు మరి? అన్న దీనిలో ఒకటి చెప్తేనండి, గన్మెన్ సౌకర్యం కల్పించాలనేది లోకేష్ అన్నకు నా మీద ఉన్నటువంటి వ్యక్తిగత అభిమానానికి, ప్రవీణ్కి ఏదైనా శత్రువుల నుంచి ప్రాణహాని ఉంటుంది, మన గవర్నమెంట్లో ప్రవీణ్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చింది మాత్రమే. రెండవది, నేను ఎప్పుడు కూడా ఏదైనా ఒక అధినాయకులకి బరువయ్యే లీడర్ని కాదు. ఎందుకంటే నేను పోయి నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి, నాకు ఆ వర్క్ ఇవ్వండి, నాకు ఆ డబ్బులు ఇవ్వండి, నాకు ఇసుకే చెప్పండి, లేకపోతే నాకు ఇంకొకటి అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటాను, నాకు సహకరించని అడిగే వ్యక్తిని కాదు నేను. నాకు లోకేష్ అన్న ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మీటింగ్ నేను పోతానే ఆయన బాధపడి ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ప్రవీణ్ నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను నీ కుటుంబానికి వచ్చి అండగా ఉన్నాను, నీ కుటుంబం నా కుటుంబంలాగా ఇద్దరం కలిసినాం. రెండవది, నాన్నను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఏ నాయకుడు కూడా కనీసం నాయన దరిదాపుల్లో లేడు. నాకు విషయం తెలుస్తానే 9 గంటలకు నేను ఈ నుంచి నంద్యాలకు ఊటావుటిన పోయి 10:30 కల్లా ఆయన సార్ దగ్గర కార్వాన్ దగ్గర ఉండి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు లాస్ట్ వరకు కూడా ప్రతి విజువల్ చూసుకోండి నేనున్నా. ప్రవీణ్ మా నాన్న కూడా కష్టంలో ఉన్నప్పుడు నేనైతే నీకు ఎట్లా అండగా వచ్చానో నువ్వు ఆ రోజు వచ్చినావు, నీ మీద నాకు అంత వ్యక్తిగత అభిమానానికి కారణం అదే. అయితే కొన్ని ఈక్వేషన్స్ వల్ల నీకు టికెట్ రాలేదు, నువ్వు 2 సంవత్సరాలు మౌనంగా ఉండు, నీకు ఏదైనా పని ఉంటే నువ్వు ఎవరి దగ్గరికి, జిల్లాలో లీడర్ల దగ్గరికి ఎవరి దగ్గరికి పోవాకు, అన్నగా నేనున్నా, నీకు నా మొబైల్కు మెసేజ్ పెట్టు, నీకు పని చేసి పెడతా. నేను ఏదైనా ఉంటే కనుక ఇన్ఛార్జ్ మంత్రి గారికి చెప్తాను, ఇన్ఛార్జ్ మంత్రిని అడుగు, అక్కడ నీకు పని కాకపోతే నువ్వు డైరెక్ట్ నాకు మెసేజ్ పెట్టు అన్నాడు. రెండవది, నేను పోయి నాకు ఈ వర్క్ ఇవ్వండి, ఈ డెవలప్మెంట్ ఇది నాకు కావాలా పొద్దులకని పోతే లోకల్లో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకి నాకు డిస్టర్బెన్సెస్ వస్తే పార్టీకి అది చెడ్డ పేరు. నేను పార్టీకి చెడ్డ పేరు రాకూడదని చెప్పి ఈ 2 సంవత్సరాలు అంచుకొని ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు కూడా అంచుకుంటా. కానీ ఏదైనా ఇబ్బందికరం ప్రజలకు జరిగినప్పుడు మాత్రం నాకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యం కాదు. నేను ఈరోజు కూడా చెప్తాను, వరదరాజు రెడ్డి అనే వ్యక్తి కానీ, కొండారెడ్డి అనే వ్యక్తి కానీ నాకు ముఖ్యమే కాదు. ఎందుకు కాదంటే వాళ్ళు ఈరోజు పార్టీలోకి వచ్చినా రేపు పార్టీ నుంచి పోతారు, వాళ్ళు కాదు. నేను అసలైన పార్టీ కోసం నిలబడే కార్యకర్తను. నేను ఈరోజు మళ్ళీ చెప్తాను, అధికారము తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టే వీళ్ళు ఉండారు, వీళ్ళు అధికారం లేకపోతే ఉండరనే దానికి 19 నుంచి 24 ఎగ్జాంపుల్. కాబట్టి పనులు జరిగితేనే ఉండాలా, పనులు జరగకపోతే ఉండకూడదనే అది కాన్సెప్ట్ ఇప్పుడు నాయకులది. ఎందుకంటే మనం చాలా మందిని చూసినాం, వైఎస్ఆర్ పార్టీలో కానీ టీడీపీలో కానీ రాజ్యసభలు ఎమ్మెల్సీలు తీసుకుంటారు. గవర్నమెంట్ పడిపోయి ఇటు మారిందనుకో, టక్కని దాంట్లో ఉండే రాజ్యసభ్యులు అందరూ ఇళ్ళకి వస్తారు, ఈ పక్క ఉండే వాళ్ళందరూ మళ్ళీ ఆ పక్క పోతారు. కానీ ప్రవీణ్ అనే వ్యక్తి అట్లాంటి వాడు కాదు. తెలుగుదేశం పార్టీ కోసం మరీ ముఖ్యంగా మళ్ళా చెప్తున్నా, 99% కాదు, ఆ 1% కూడా వద్దు, కానీ 100 చెప్పకూడదు కాబట్టి చెప్తాను, 99% లోకేష్ అన్న మాట కోసం, లోకేష్ అన్న కోసం ఐ యామ్ ఇన్ టీడీపీ ఫర్ ఓన్లీ లోకేష్ అన్న. మీరు రాబోయే కండ్ల ముందు కనిపిస్తూ ఉన్నాయి స్థానిక సంస్థ ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవీణ్ వర్గం పోటీ చేస్తుందా? పోటీ చేస్తే అది సైకిల్ గుర్తు ఉంటుందా, లేకపోతే నీ వర్గంగానే పోటీ చేస్తుందా? అసలు నీకంటూ ఒక వర్గం ఇప్పటికే పొద్దుటూరులో ఉందా? నా ప్రొద్దుటూరులో ప్రవీణ్ వర్గం అనే వర్డును ఫస్ట్ పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ మేమంతా ఒక వర్గం. అయితే ఒక డిస్టర్బెన్స్ ఎక్కడ జరిగిందంటే, ఎవరైతే అపోజిషన్లో ఉండి లాస్ట్ 6 నెలల్లో 3 నెలల్లోనో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుందని చెప్పేసి కొందరు వైకాపా కోవర్టులు, వాళ్ళను వాస్తవంగా అయితే నేను తక్కువ చేసి మాట్లాడకూడదు, కానీ వైకాపా నుంచి వచ్చిన కుక్కలు, మళ్ళా చెప్తాను, కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం చూపించి అక్కడ బిస్కెట్లు తిన్న కొన్ని కుక్కలు వచ్చి మా పార్టీలో చేరినాయి చూడు, వాళ్ళు ఈడ వర్గాలను పెడుతున్నారు, నేను పెట్టలే. రెండవది, ప్రవీణ్ అనే వ్యక్తికి వర్గం అనేది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, అది వేరు. కానీ తెలుగుదేశం పార్టీ నా కుటుంబం, నా వర్గం. ఇక్కడ నా వర్గానికి టికెట్లు ఇస్తారా, ఇంకొకరి వర్గానికి టికెట్లు ఇస్తారనే భేదాలు మాకు లేవు. దట్టు ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడు, ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రేపు స్థానిక సంస్థలు చూసుకుంటారు. రెండవది, నా వంతుగా పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడైనా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచేదానికోసం నా అవసరం ఎంత ఉంటుందో ఆ అవసరానికి చేస్తాను, నేను రెడీగా ఉంటా. లేదు ఒకవేళ ఇక్కడ ఉంటుండే ఎమ్మెల్యే గారికి మాకు ప్రవీణ్ రావడం ఇష్టం లేదు, మేమే చేసుకుంటామంటే రైట్, నేను పులివెందలకో లేకపోతే ఇంకో కడపకో ఇంకా
టఫ్ కాన్షియన్స్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఎలక్షన్ చేసుకుంటా. మీతో తిరిగినటువంటి వాళ్ళు కౌన్సిలర్ కావాలని కోరుకోవచ్చు, లేదా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, లేదా ఎంపీటీసో జెడ్పీటీసో కావాలని కోరుకుంటూ ఉండొచ్చు. అలాంటి వారిని ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే వ్యతిరేకిస్తూ ఉన్నారని వాళ్ళని వదిలిపెట్టడం కార్యకర్తలను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదన్న. వాళ్ళ కోసం మీరు ఏం ఫైట్ చేస్తారని? దీంట్లో మీకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైతే 2019 నుంచి 2024 నాతో పనిచేసినారో ఆ నాయకులు వాళ్ళు సర్పంచ్, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అయ్యేదానికంటే నాకు దేవుడు ఒక పెద్ద అదృష్టం అనుకోవచ్చు దాన్ని, లేదా దేవుడు నాకు అలాంటి కుటుంబం ఇచ్చినాడు. ఎట్లా అంటే, అన్నా నీకు సీట్ రాలే, నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడే మేము కావాలంటే కౌన్సిల్ అవుతామన్నా, నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడే మేము కావాలంటే ఎంపీటీసీకి పోటీ చేస్తామన్నా. ఇక్కడ వాళ్ళ నాయకుల దగ్గరికి మేము పోతే కనుక ఆయన ఎప్పుడు ఎవరు పోయినా కూడా నువ్వు ప్రవీణ్ మనిషివి అని చెప్పేసి పక్కన పెడతాడు. ఆ అవమానాలు పడ్డం మాకు ఇష్టం లేదన్నా, చావైనా బతుకైనా నీతో ఉంటామని చెప్పే ఒక గొప్ప దేవుడు మరి నాకు అలాంటి కుటుంబాన్ని ఇచ్చినాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ ఏముందంటే ప్రవీణ్ అన్నని మనం ఎమ్మెల్యే చేసుకోవాలనే దాని మీద ఉన్నారు తప్ప వాళ్ళు ఎవరు నాకు సీట్ కావాలని లేరు. ఒకవేళ 2019 నుంచి 2024 వరకు పనిచేసిన వాళ్ళు కన్నా నా దగ్గరికి వచ్చి, అన్న మనస్ఫూర్తిగా మేము ఈరోజు ఈ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్నాము అని అడిగితే లోకేష్ అన్న దగ్గరికి పోయి వాళ్ళకి బీఫాములు తెచ్చిచ్చి వాళ్ళని ఆ స్థానాల్లో గెలిపించుకునే కెపాసిటీ నాకుంది. గెలిపించుకుంటా కూడా వదిలేయను. అయితే నన్ను అడగల. వాళ్ళు ఎందుకు అడగడం లేదంటే, వాళ్ళకి నన్ను ఎమ్మెల్యే చేయాలనేది ఉంది. ఒక లీడరు తను కౌన్సిలర్ అయ్యేదానికంటే నన్ను ఎమ్మెల్యే చేయడానికి కోసం ఉన్నాడంటే నిజంగా అట్లాంటి కుటుంబం, అట్లాంటి ఆత్మీయులు నాకు దొరకడం నా అదృష్టం. రెండవది, మళ్ళీ నేను చెప్తానా, బహిరంగంగా మీడియా ద్వారానే చెప్తానా, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పోరాడి చేసిన వ్యక్తులు ఎవ్వరు వచ్చి మాకు టికెట్ కావాలన్నా లోకేష్ నా దగ్గరికి పోయి బీఫామ్ తెప్పించి పోటీ చేపిస్తానే తప్ప ఇండిపెండెంట్గా కానీ పార్టీకి వ్యతిరేకమైన చర్యలు కానీ నేను చెయ్యను. అన్న, గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉక్కు ప్రవీణ్ చేత బాగా ఆర్థికంగా ఖర్చు పెట్టించి టికెట్ ఇప్పిస్తామని ఒక లీడరు బాగా మిమ్మల్ని ఆర్థికంగా చాలా లోపలికి తీసుకెళ్లారు, నష్టపరిచారు అన్నటువంటిది ఒక టాక్ నడుస్తుంది కడప టీడీపీలో. నిజమే అంటారా? ఎవరు ఆ లీడరు? పేరు చెప్పండి. శ్రీనివాసులు రెడ్డి ద్వారా మీరు ఆర్థికంగా నష్టపోయారన్నటువంటిది ఒక వర్గం ప్రచారం చేస్తామని, ఆ ప్రచారం పేరులో వాస్తవం ఉందా లేదన్నట్టు ఓపెన్గా చెప్పినావు. లీడర్ని దాపరికాలు వద్దు. శ్రీనివాసులు రెడ్డి అన్న గురించి మాట్లాడదాం. ఆయన తెలుగుదేశం పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు, ఎప్పుడు 2019లో నాకు ఆయనకు అసలు ఆ రోజుకి పెద్దగా వ్యక్తిగతంగా పరిచయాలు లేవు. ఓన్లీ ఉక్కు ఉద్యమం చేసేటప్పుడు వచ్చి నన్ను కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం రాని ఇన్వైట్ చేసిన వ్యక్తే. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాకు వచ్చేదానికి వాసన్న వెనకాల ఉండి, సార్ యంగ్స్టర్ సార్ ఇతనికి రాజకీయాలు మనం తీసుకొద్దామని చెప్పి వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. మళ్ళీ లోకేష్ అన్న వేరే సర్వే చేసుకొని ప్రవీణ్కు వాయిస్ ఉంది, పోరాట పట్టిమ ఉన్నాడు, ఇట్లాంటి వాడు మనకు కావాలా జిల్లాలో అని లోకేష్ అన్న సెలెక్ట్ చేసిన చాయిస్ నేను. శ్రీనివాసులు రెడ్డి అన్న వ్యక్తిగతంగా నేను జైలు పోయినప్పుడు కానీ నా కుటుంబ ఈ రోజుకి కూడా శ్రీనివాసులు రెడ్డి అన్న ఇంట్లోకి పోతే కనుక చాలామంది జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు డైనింగ్ టేబుల్ దగ్గరే అయిపోతారు. నేను వాసన్న కానీ మాధవక్క కానీ బెడ్రూమ్లో ఉన్నా కూడా అక్క అని చెప్పి తలుపు కొట్టి నేను ప్రవీణ్ వచ్చినాక అని చెప్పి లోపలికి పోయి మాట్లాడే చనువు నాకుంది. వ్యక్తిగతంగా నేను కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు గమనించండి, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ నా అరెస్టు జరిగినప్పుడు కానీ వాసన్న మాధవక్క నా కోసం నిలబడినారు. వాళ్ళ కోసం వ్యక్తిగతంగా నేను వాళ్ళ కోసము ఏదైనా చేయాలో అది నా బాధ్యత. ఎందుకంటే ఒకరి దగ్గర కూర్చొని మనం కలిసి వాళ్ళ అన్నం తిన్నా, వాళ్ళతో పాటు అన్నం తినే మనం చేసినాక అన్నం పెట్టిన వాడికి కానీ మనకు సపోర్ట్ ఉన్న వ్యక్తులకు కానీ ద్రోహం చేయడం నాకు ఇష్టం లే. రెండవది, వాసన ఆర్థికంగా నన్ను ఏం నష్టపెట్టినట్టు నాకేం అర్థం కాలే. ఇప్పుడు ఏదైనా పార్టీ ప్రోగ్రాములు జరిగింటాయి, పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ కోసం నేను ఖర్చు పెట్టినా కానీ వాసన కోసం నేను ఏ రోజు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదే. ఇంకా నిర్మోహమాటంగా నేను ఓపెన్గా బహిరంగంగా చెప్తాను. చాలా మంది లీడర్లు చెప్పనికి ధైర్యం సాలదు. యోగలం పాదయాత్ర చేసేటప్పుడు వాసన నాకు 30 లక్షల రూపాయల డబ్బు కూడా నాకు తెచ్చి ఆయన నాకు డబ్బులు ఇచ్చినాడు. ఏం చెప్పినాడు, ప్రవీణ్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలా, ఇక్కడ ఏదో రాచమల్లు ఫ్లెక్సీలు కట్టి ఏదో కోడిగుడ్లు వేపించి రాళ్ళు వేపించి చేయాలనుకుంటానంటే, అన్న నాకు వద్దన్నా నీ దగ్గర నుంచి ఆ డబ్బు అంటే, లేదు ఇది నువ్వు పార్టీ కోసం పెడుతున్నావు కదా, యాజ్ ఎ జిల్లా అధ్యక్షుడిగా ఇది నా షేర్ అనుకో నువ్వు అని చెప్పేసి నాకు డబ్బు 30 లక్షల రూపాయల డబ్బు నాకు వాసన ఇచ్చినాడు. ఆయన ఏంది నా డబ్బు పోగొట్టేది. ఇవన్నీ ఏదో జిల్లాలో వాళ్ళకు సరిపోకపోయేది. మాలాంటి యంగ్స్టర్లతో మీ ఛానల్ ద్వారా మీ మీడియా నుంచే రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నాయకులారా ఇట్లాంటివి బోగస్ మాటలు ఫాల్స్ మాటలు వద్దు. మనందరం ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. వాసన్న అనే వ్యక్తి ఏ రోజు కూడా రాజకీయంగా నన్ను డబ్బులు పెట్టించామనే మాట 100% తప్పు. అలాగని పుత్తా నరసింహారెడ్డి అన్నకు వాసన్నకు చిన్న చిన్న మనస్పర్ధలు అనే మాట నిజము. వాళ్ళిద్దరిలో కూడా నాకు వాసన్న అయినా నాకు ఒకటే, నాకు నరసింహారెడ్డి అన్న అయినా ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ఒకటే.
కేవలం సరిపోక ఏందో డబ్బులు పెట్టించినట్టు ఇన్ని తప్పు. వాసన్న నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు నియోజకవర్గంలో నేను ఎట్లా కష్టపడినానో జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షునిగా వాసన్న అంతే కష్టపడినాడు. నా చివరి ప్రశ్న, 2029 ఎన్నికలలో పొద్దుటూరు నుంచి ఉక్కు ప్రవీణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటాడా? అన్న ఇది చాలా టూ ఎర్లీ, ఇంకా 3 years ఉంది. రెండవది, నాకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని బరిలో ఉంటాననే దానికంటే నాకు ముఖ్యమైన నా టార్గెట్ ఏంటంటే నాకు 2029 లోపలనే లోకేష్ అన్నను సీఎం చేసుకోవాలా, లోకేష్ అన్న సీఎం కావాలా. ఇదే నా నినాదం. చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఏదన్నా బయటికి చెప్తే ఏమవుతాయని భయపడి చెప్పడం లేదేమో. నేను ఈరోజు ఓపెన్గా చెప్తాను, లోకేష్ అన్న అనే వ్యక్తి, లోకేష్ అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే రోజు కోసం 2 కళ్ళు కాదు 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. లోకేష్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నాకు అవసరం. నేను పోటీ చేసినా పోటీ చేయలేదనేది నాకు అనవసరం. ఎందుకు చెప్తాను అంటే చిన్న ఉదాహరణ చెప్తా. సెక్రటేరియట్లో గత ఒక 4 months బ్యాక్ అసెంబ్లీకి పోయినా నేను, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉన్నది. అక్కడ ఇటు సైడ్ నిలబడుకుంటే లోకేష్ అన్న నా పక్క నుంచి నడుచుకుంటూ పోతున్నాను. నేను చూడలే, ఈ పక్కన ఎక్కడో చూస్తాను. లోకేష్ అన్న పోయేవాడు వెనకలు నా భుజం మీద తట్టి ఏం హీరో ఈడుండావు అన్నాడు. అంటే ఒక భవిష్యత్తు ముఖ్యమంత్రి, అంత స్థాయిలో ఉండే వ్యక్తి, సాధారణంగా నేను పోటీ చేయలే, కార్యకర్తని నిలబడుకొని ఉంటే నన్ను టచ్ చేసి నా చేయి పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా నా చేయి పట్టుకొని రా ఎట్లా ఉన్నావు. దాంట్లో ఒక క్వశ్చన్ అడిగినాడు, మోనికా ఎట్లుంది, శౌర్య ఎట్లున్నాడు అని అడిగినాడు. అంటే అంత బిజీలో అంత స్థాయి కలిగిన వ్యక్తి నా భార్య నా పిల్లలు ఎట్లున్నారు అని అడిగినాడంటే ఆయనకు జీవితాంతం నేను ఉన్నపడి ఉండా. అలాంటి వ్యక్తి సీఎం కావాలా. అక్కడ ఉన్నటువంటి అప్పుడు పూర్వమేమిల సీఏ, ఇప్పుడు ప్రజెంట్ పూర్వమేమిల సీఏ గారు అప్పుడు అక్కడ బందోబస్తులు ఉన్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చి, అన్న లోకేష్ సార్ ఇట్లా పోతా ఇట్లా నీ బ్యాక్ వెనక చూసి నువ్వే అని చెప్పి ఆపి ఇట్లా చూసి నీకు ఇట్లా నడ్డి మీద కొట్టాడన్నా అని చెప్పి ఆయన కూడా నాతో వచ్చి మాట్లాడినాడు. ఇది ఫ్యాక్ట్. అంటే ఒక చిన్న స్థాయి కలిగిన నన్ను, పార్టీలో ఏ పదవిలు లేని నన్ను ఎందరో మందికి ఆయన ఎన్నో పదవులు ఇచ్చినాడు. ఆయన భిక్ష వల్ల ఈరోజు మంత్రులు అయినారు, ఆయన భిక్ష వల్ల ఎమ్మెల్యేలు అయినారు, ఆయన ప్రోత్సాహం వల్ల చాలామంది పెద్ద పెద్ద పదవులను పెంచినారు. కానీ నాకు ఏ పదవి ఇవ్వకపోయినా ఆయన నన్ను పిలిచి మాట్లాడినాడు చూడు, దానికే ఆయన కోసం ఏమైనా చేస్తా. లోకేష్ అన్న ఆదేశిస్తే ఏమైనా చేస్తా, వెనక ముందు చూసేదే ఉండదు. ఒక 6 నెలలక సంవత్సరానికే లోకేష్ అన్న సీఎం కావాలనేదే నా కాన్సెప్ట్. సరే, ఒకవేళ ఈ టర్మ్ కుదరకపోయినా 2029కైనా సరే లోకేష్ అన్నను ముఖ్యమంత్రి చేయాలా, లోకేష్ అన్న ముఖ్యమంత్రిగా చేసేదానికోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం అనేది ఆగను. దానికోసం ఫైట్ చేస్తా. చాలామంది ఇది మాట్లాడితే ప్రెస్సుల్లో ఇంకొకరు ఏమనుకుంటారో ఇంకొకటి తెస్తానని చెప్తున్నారు. నేను చెప్తాను, లోకేష్ అన్న ముఖ్యమంత్రి కావాలి, ఇది నా ఆశయం. అన్న, ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ శ్రీనాథ్ కార్యక్రమానికి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.